బైబిల్లో చెడుందా? లేదు. నువ్వు ఈ పని చెయ్యకూడదు, ఇలా చేస్తే చెడు, ఇలా చేస్తే మంచి అని వ్రాయబడింది బైబిల్లో. చెడును గూర్చి చెప్పినంత మాత్రాన బైబిల్ చెడవుతుందా? మాటి మాటికి తీసుకొచ్చి ఆ లోతును గూర్చి చెబుతుంటారండి. లోతు తన కుమార్తెలతో ఉన్నాడని బైబిల్ దాన్ని సమర్థించలేదే. వారిద్దరు కుమార్తెలు చేసింది తప్పు, అందుకు వారికి ఎలాంటి శిక్ష పడిందో, వారి గర్భాన పుట్టిన వాళ్ళు జనాంగాలు ఎంత దారుణంగా తయారయ్యాయో మరి అవన్నీ ఎందుకు చెప్పవు నువ్వు? ఇలా బైబిల్లో మనిషి చేసి ప్రతి నేరాన్ని ఎత్తి చూపాడు. అది భక్తుడైనా సరే. దావీదు భక్తుడే, దేవునికి ఇష్టమైన భక్తుడే, కానీ తప్పు చేసినందుకు సమర్థించలేదే దేవుడు దావీదుని, పక్షపాతం చూపించలేదే. ఏమన్నాడు? నీ ఇంటికి సదాకాలం యుద్ధం, నువ్వు చేసిన దుష్కార్యానికి నీకు పుట్టిన తొలిచూలు కుమారుడు మరణం. ఎందుకు చెప్పు అంటే ప్రజలకు తెలియదు, అమాయకులు గనుక త్రోవ తప్పించడానికి, వారు బైబిల్ని దరిచేరనివ్వకుండా ఉండడానికి. ఎక్కడ వాడు బైబిల్ దగ్గరకు వచ్చి నిజాన్ని తెలుసుకుని బైబిల్ చదివి తమ గ్రంథాలను విడిచి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ అనుసరిస్తారేమోనన్న భయం. కాదంటారా? క్రైస్తవులంటే చేతకాని వారు, క్రైస్తవులంటే ఏమన్నా పడతారు, తిడితే ఉంటారు, సహిస్తారు అనే లీనియన్స్గా చూస్తున్నావు కదా. అవునయ్యా, మేమేమన్నాం నిన్ను.